అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సత్యవాది అపవాది అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. సత్యవాది అపవాది. మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అనేక మంది తలలో అనేక రకాలైన ఆలోచనలు, ప్రవర్తనలు మనం గమనిస్తూ ఉంటాం. ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక నీతి సంబంధమైన నడవడిక ఉండనే ఉంటుంది. మా పద్ధతి ఇట్లా, మా ఇల్లు ఇట్లా, మా జీవితం ఇట్లా, మేము ఇలాంటి వారము, ఇలాంటివన్నీ వింటున్నాం. అదేవిధంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకొని దాని మీద నిలబడితే ఆ విధానము ఇంకొక స్థలం దగ్గరికి పోయినప్పుడు నిలబడదు. ఆ స్థలంలో అక్కడ కొంత నీతి, అక్కడ కొంత నడవడిక, అక్కడ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనం కలవరం చెందుతాం. మన మనస్సు అది తప్పు అనే ఒక నిర్ణయానికి వస్తుంది. ఉదాహరణకు ఇక్కడ భారతదేశంలో ఒక భార్యని చేసుకుంటే వాడు నీతివంతుడు, వాడికి మంచి సర్టిఫికెట్ ఇస్తారు. మన పక్కనే ఉన్న పాకిస్తాన్లో నలుగురిని చేసుకున్నా మనకి నీతిమంతుని సర్టిఫికెటే ఉంటుంది. ఇక్కడ నీతి అన్నది స్థలం మారిన తర్వాత వాడిది నీతే. ఆ నలుగురు పిల్లల్ని చేసుకున్నా వాళ్ళది నీతే. కానీ నీకు కలవరం చెందుతావు, నువ్వు కలవరపడతావు. ఇట్లా స్థలానికి నీతి మారుతూ ఉంది. మనం అంచనా వేయలేకపోతున్నాం. ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడం కానీ, ఇంకొక ఇల్లీగల్ రిలేషన్, అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడిని చెడ్డగా చూస్తారు, అది కేసు అవుతుంది, అది అనేక రకాలుగా దారులు తీస్తాయి. అంటే మనం చట్టం చేసుకున్నాం. ఆఫ్రికా లాంటి కొన్ని దేశాల్లో ఇద్దరు స్త్రీలని కంపల్సరీ చేసుకోవాలి, అది గవర్నమెంట్ చట్టం. మరి ఆ చట్టం చేసిన పని వాళ్ళకి అది అమలు జరగాల్సింది, వెళ్ళాల్సింది. ఎందుకంటే అక్కడ స్త్రీల సంఖ్య ఎక్కువ ఉండి వాళ్ళు దాని ప్రకారం ఆ చట్టాన్ని నిర్ణయించవచ్చు. నీతి, న్యాయము, చట్టము, ఈ మూడిట్లో మనము నలిగిపోతూ ఉంటాం, అర్థం చేసుకోలేము. ఒక దగ్గర తప్పు అన్నది ఒక దగ్గర రైట్ అవుతుంది, ఒక దగ్గర రైట్ అన్నది ఇంకో దగ్గర తప్పు అవుతుంది, ఒకరి జీవితంలో ఒప్పు అనుకున్నది ఇంకొకరి జీవితంలో తప్పు అయిపోతుంది. ఈ విధంగా మనం జీవితాన్ని అర్థం చేసుకోకుండానే చనిపోతాం. ఎందుకంటే మనకు తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతాం, తికమక అయిపోతున్నాం. ఒక చిన్న ఉదాహరణ పరిశీలన చేద్దాము. ఒక ఊర్లో ఒక జమీందారు, ఒక ఆసామి, బాగా డబ్బున్నోడు. వాడి డబ్బు మదంతో ఆ ఊర్లో ఆడపిల్లల్ని పాడు చేసి చంపేశాడు. ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశాడు, రేప్ చేసి చంపేశాడు. వాడు చట్టాన్ని డబ్బులు పెట్టి మేనేజ్ చేసి వాడు శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాడే చంపేసిండు అమ్మాయిని అని తెలుసు, పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. కానీ వీడు డబ్బు వెళ్ళింది, ఆ అధికారాన్ని అంతా ఆపేసింది. వాళ్ళంతా వాడిని ఏమి చేయకుండా వాడు ఆ డబ్బుతోని, ఆ అధికారంతో మేనేజ్ చేయగలిగాడు. కానీ అన్నలు ఉన్నారు, పీపుల్స్, నక్సలైట్లు, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళి వాడిని చంపేశారు. ఆ ఊరంతా కూడా
ఈ నక్సలైట్లకి విపరీతమైన అభిమానులుగా అయిపోయారు. వీళ్ళు మంచి పని చేశారు, వీళ్ళు చాలా మంచి చేశారు, ఆ దుర్మార్గుని చంపేశారు అని ఆ ఊరందరూ కూడా ఈ అన్నలకి, ఈ నక్సలైట్లకి అభిమానులుగా అయ్యారు. వీళ్ళు చేసిన పని చాలా మంచిది, నీతి పని చేశారు అని వాళ్ళని దేవుళ్ళలాగా చూడడం ఆ ఊరోళ్ళు అలవాటు చేసుకున్నారు. కానీ నువ్వు ఎవరు ఒక మనిషిని చంపడానికి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా అని పోలీసు వాళ్ళు ఈ నక్సలైట్లను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థం కాదు, ఇది మనకు అస్సలే అర్థం కాదు. ఒకవైపు చట్టం అనే దాంతో, ఒకవైపు నీతి అనే పోరాటం, ఒకవైపు స్థలము, ఇట్లా మనము మన జీవితంలో ఏది చేస్తే అది ఇంకొకటి తప్పయిద్ది, ఏ కోణంలో అది ఒప్పయిద్దో చాలా తికమక పడుతూ ఉంటాం, చాలా తికమక పడిపోతూ ఉంటాం. దీన్ని మనం ఏమంటాము, కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాం, ఎటు తేల్చుకోలేకుండా ఉంటాము. చట్టానికి దొరకకుండా బతికే విధానం ఒకటి, నీతిగా నడుచుకోవడం ఒకటి. చట్టానికి దొరకకుండా ఉండాలి అంటే ఏంది, హెల్మెట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్లో వాడు పట్టుకున్నా మనకి దొరకం. హెల్మెట్ పెట్టుకోలేదు అయినా సరే ఆ శిక్షకి గురి అవ్వకూడదు, ఫైన్ కడతాము, లేకపోతే ఇంకోటో. ఇట్లా చట్టానికి లోబడి, ఇటు నీతికి న్యాయానికి లోబడి, మనస్సాక్షి అని, బంధాలు అని, మా కల్చర్ అని, మా మతం అని, మా కులం అని, ఈ అనేకమైన సంశయాలతో, సుడిగుండాల సంశయాల వలయంలో ప్రతి మనిషి చిక్కుకొని జీవితాన్ని అర్థం చేసుకోలేక మనకు తోచింది మనం మాట్లాడి, ఇది న్యాయము, ఇది సత్యము, ఇది ధర్మము, ఇది ఇట్లా అంటాం. ఏ కోణంలో చూసినా మనకు సత్యం అంతుపట్టదు. దీన్నంతా ఏమంటాము అంటే మన శరీరంలోనే జరుగుతుంది, ఎక్కడో వేరెక్కడో జరగట్లేదు. మన శరీరాన్ని పరిశీలన చేస్తే మన శరీరంలో జరిగే విధానమే ఇది. ఎంతమంది గవర్నమెంట్ చట్టానికి దొరకకుండా ట్యాక్సులు ఎగ్గొడతా ఉంటారు, తెలివితేటలు ఉపయోగించి ట్యాక్స్ ఎగ్గొట్టాలి. వాడికి మన నీతిమంతుడు అనే సర్టిఫికెట్ ఉంటుంది, వాడికో దేవుడు ఉంటాడు, వాడికి ఒక భక్తి ఉంటుంది, వాందొక్కత ఉంటుంది. కానీ చట్టానికి దొరకకుండా బతుకుతూ ఉంటాడు, నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, కనపడడానికి ప్రయత్నిస్తుంటాడు, భక్తిగా ఉండటానికి. ఇదంతా నిరంతరం మనిషికి ఒక వ్యయ ప్రయాసలతో కూడుకున్న ఒక వ్యాయామం లాంటిది. అంతే కదా మనిషి జన్మ, అంతే కదా, ఇంకేముంది. నటిస్తూ ఉంటాము, నటించకుండా జీవించాలని ఒకడు. ఎన్నో విచిత్రమైన మాటలు, విచిత్రమైన సినిమాలు, విచిత్రమైనటువంటి విధానాల్లో కూరుకొని ఉంటాం. ఒకడు నేను బాగా ప్రేమించాను అమ్మాయిని, అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా అంటాడు. వీడు ప్రేమించే అమ్మాయి వీడిని ద్వేషించింది అనుకో, కొంతకాలం ప్రేమించి కొంతకాలం తర్వాత ద్వేషించింది అనుకో, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని పాట వేసుకొని తిరుగుతాడు వీడు. అంటే ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ టైంకి, ఏ పరిస్థితులకి ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా అనుకూలంగా మాట్లాడాలో, ఏ ఒత్తిడి, ఏ ప్రభావం ఏ విధంగా జరుగుతూ ఉందో, ఏ బలహీనతను బట్టి ఏ విధానం మనకి ముందుకు తోసుకుంటూ వెళ్తూ ఉందో అదంతా చెప్పడం అసాధ్యం. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, చెప్పడం కష్టం. అంత బలంగా ఈ మన శరీరం మనకు తెలియకుండా నడపబడుతూ ఉంది. ఈ శరీరంలో ప్రేమ పుట్టుద్ది, ఓకే రైట్. ఈ శరీరంలోనే ద్వేషం కూడా పుడుతుంది. ఒకడు 14 సంవత్సరాలు భార్యని చాలా ప్రేమగా అడిగింది, కొనిచ్చి తినిపించి తాపిచ్చి, భార్య లేకపోతే నేను బతకలేను అన్న వాళ్ళ జీవితంలో వాడు భార్యని చంపేసి జైలుకు పోయినోడు ఉన్నాడు.
దీని అంతటికి ఏం జరుగుతుంది? ప్రేమ పుట్టిన శరీరంలో ద్వేషం ఎందుకు పుడుతుంది? హత్య వరకు కూడా ఆలోచనలు ఎట్లొస్తున్నాయి? ఆ విధానం ఏంటిది? దాని మీద పరిశోధనలు చేసి కొంతమంది కొన్ని రహస్యాలని రాయగలిగారు. శరీరంలో జరిగే కొన్ని మానసిక ఒత్తిళ్ళు కానివ్వండి, మానసిక పరిస్థితులు కానివ్వండి, కొన్ని రాయగలిగారు. కానీ సంపూర్ణత జ్ఞానం ఎక్కడ లేదు. సంపూర్ణ జ్ఞానం ఎక్కడ లేదు. ఈ మనస్సుకు సంబంధించి చాలామంది సైకాట్రిస్టులు చాలా వరకు కొన్ని రహస్యాలు తెలుసుకొని ఈ సమస్యలు విని వీటి మీద పరిశోధన చేసి వాడి మనసును వాడు కంట్రోల్ చేసుకోలేక చనిపోయిన సైకాట్రిస్టులు కూడా ఉన్నారు, ఆత్మహత్య చేసుకొని. ఇది ఒక పట్టాన అర్థం కాని మాయా శరీరము, మాయా నడవడిక. ఇందులో ఏం జరుగుతుందో, ఏది ఎప్పుడు పుట్టుకొస్తుందో తెలియదు. ఉదాహరణకు ఒక కాలేజ్ అమ్మాయి, మంచి యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. అదే యవ్వనంలో ఉండి, అదే ఎంగేజ్లో ఉండి ఒక ముగ్గురు పురుషులు ఆ స్త్రీని చూస్తూ ఉన్నారు. ఒకడు అబ్బా ఏం కత్తిలాగా ఉందని ఒకడు, అరే ఈ అమ్మాయి మా చెల్లెలాగా ఉందని ఒకడు, ఇంకొకడేమో ఈ అమ్మాయి డ్రెస్సు చాలా చండాలంగా ఉందని ఒకడు. ఈ మూడు ఆలోచనలు ఆ ముగ్గురి హృదయంలో వాళ్ళకి తెలియకుండా విత్ ఇన్ సెకండ్స్లో పుడుతుంది. వాళ్ళకు కూడా తెలియదు ఇలాంటి ఆలోచన వస్తుందని. వచ్చిన తర్వాత వానికి ఏర్పడుతుంది, ఓహో నా లోపల నుంచి ఈ ఆలోచన వచ్చింది. అది లస్టా, కామమా, అది ప్రేమ, అది అభిమానమా, అది ఆకర్షణ, అది అందాన్ని చూడడమేనా? ఇట్లా వాళ్ళ హృదయంలో ఏం పుడుతుందో వాళ్ళకు కూడా తెలియకుండా నడుస్తున్న శరీరం ఏదైతే ఉందో అది మనిషి శరీరం. ఇది చాలా గుట్టు. దీని గురించి తెలుసుకోవాలి అంటే భగవద్గీత దగ్గరికి రావాలి, బైబిల్ దగ్గరికి రావాలి, ఖురాన్ దగ్గరికి రావాలి. ఈ మూడు గ్రంథాల దగ్గరకు వస్తేనే నీకు తెలిసేది. లేకపోతే నువ్వు బయట ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని చట్టాలు చేసుకున్నా వాటిని అంటే నీకు వచ్చే ఆలోచనలని, నీ ప్రవర్తనని మార్చడం కుదరదు. చాలా పకడ్బందీగా ఈ శరీరము శాస్త్రబద్ధంగా, సత్యబద్ధంగా నడపబడుతూ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ గ్రంథం దగ్గరికి రాకముందు నాలెడ్జ్. అందరికీ ఉంది ఈ నాలెడ్జ్, అందరికీ ఉంది తెలివితేటలు. చాలా తెలివిగా మాట్లాడగలుగుతారు, చాలా సైంటిఫిక్గా మాట్లాడగలుగుతారు, చాలా నీతులు చెప్తారు, చాలా ఉంటాయి జీవితాల్లో. ఈ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఇటువైపు న్యాయంగా మాట్లాడేది, ఇటువైపు అన్యాయంగా మాట్లాడేది ఎవరు అంటే ఈ శరీరంలో రెండు భాగాలు, ఇటు నీతిగాను అటు అనీతిగాను, ఇటు మూర్ఖంగాను అటు తెలివిగాను ప్రవర్తించేది ఎవరు, ఆలోచనలు తీసుకొచ్చేది ఎవరు అంటే మన శరీరంలో సాతాను గారు హృదయం అందు నిలయం ఉండి, నివాసం ఉండి ఇదంతా ఆడిస్తూ ఉన్నాడు. నీతిగా ఉంటాడు, అనీతిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, చెడ్డగా ఉంటాడు. అన్ని క్రూరమైన ఆలోచనలు కూడా అక్కడి నుంచి వస్తాయి. మనం ఎప్పుడో నల్లని మల్లి అని ఒక క్యాసెట్లో, క్రిస్టియన్ క్యాసెట్లో ఒక పాట విన్నాం. అప్పట్లో క్యాసెట్లలో వచ్చేది పాట, ఇప్పుడు సీడీలు, పెన్ డ్రైవ్లు వచ్చినాయి. ఇంతకుముందు క్యాసెట్లలో నల్లని మల్లి అని ఆ క్యాసెట్ పేరు. అందులో ఒక పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాటను రచించిన వారు పండు ప్రేమ్ కుమార్. అది మామూలుగా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అది ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది.
మనం చదువుకుందాము, చదివి పాట పాడుకుందాం. రాశాడంటే, మోసమైన హృదయమా నీ దోషం ఎక్కువ, దోషమైన హృదయమా నీ ద్రోహం ఎక్కువ, లెక్కకు మించినదే నీ పాపము, రక్షకుడు యేసు ఒక్కడే నీ మోక్షము. హృదయంలో గురించి రాస్తున్నాడు, హృదయంలో పుట్టే దాని గురించి. జాలితత్వము జారత్వము, జాలితత్వము జారత్వము, ప్రేమతత్వము కాముకత్వము, రెండు చూపుల వేశ్యవు నీవే. నువ్వు అటు చూపిస్తున్నావు, ఇటు చూపిస్తున్నావు, రెండు చూపులు ఉన్నాయి నీకు, రెండు చూపుల వేశ్యవు నీవే, రెండు తలంపుల వ్యభిచారినివే. నువ్వు అటు నడుపుతాను, ఇటు నడుపుతాను అంటున్నాడు. తర్వాత నమ్మకత్వము అనుమానతత్వం, నమ్మకంగా ఉంటావు, అనుమానంగా ఉంటావు. ఇది హృదయంలో పుట్టే ఆలోచనని కాస్త ఈ రచయిత పరిశీలన చేసినట్టున్నాడు. సన్మానత్వము అనుమాన పత్రం, సన్మానించటమైనా అనుమానించటమైనా నీ లోపల నుంచే పుడతాయి. రెండు నాలుకల వేషధారివే, రెండు నడకల సూత్రధారివే. అటు నడుస్తానో ఇటు నడుస్తానో అని ఈ రచయిత రాయటం జరిగింది. చాలా మంచి పాట ఇది. తర్వాత దీనత్వము దానవత్వం, దీనంగా ఉంటావు, దానం కూడా చేస్తావు. సాత్వికత్వము స్వార్థపరత్వము, మంచిగా మంచిగా లెక్కుంటావు, స్వార్థంగా కూడా ఉంటావు. రెండు ముఖముల మాయదారివే, రెండు తలల మహమ్మారివే అంటాడు. అంటే హృదయంలో పుట్టేదాన్ని మనం కొంచెం జాగ్రత్త చేస్తే రెండు మనలోనే పుడతాయి. ఈ పాట మనకు సంబంధించింది, మన హృదయంలో పుట్టేదే. ఈ లోపల హృదయంలో పుట్టేదాన్ని బాగా పరిశీలన చేయి. ఓ జ్ఞాని అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, దాన్ని కనిపెట్టుకొని ఉండు అంటాడు. అట్లా హృదయంలో పుట్టేది అటు పుడుతుంది, ఇటు పుడుతుంది, మంచి పుడుతుంది, చెడు పుడుతుంది అని చెప్పి కొంత జాగ్రత్తగా గమనిస్తే, మన శరీరాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అదే బ్రహ్మ విద్య అవుతుంది. కాబట్టి మన శరీరంలో మంచి చెడులు రెండు రకాలుగా నడుస్తూ ఉంది. నడిపే శక్తి ఏంటిదంట? నడిపే శక్తి ఏంటిది? సాతాను శక్తి, సాతాను. తర్వాత ఈ సాతాను గారికి మామూలుగా కొన్ని పేర్లు ఉన్నాయి. ఒక్క సాతాన్ అనే పేరు కాకుండా ఇంకో 2-3 పేర్లు కూడా ఉన్నాయి సాతాన్ గారికి. మాయా అని చెప్పుకున్నాము, తల్లి అని చెప్పుకున్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3, 5, 8, 10, 11 వచనాలలో గమనిస్తే, ఒక దగ్గర 4వ అధ్యాయం 3వ వచనంలో శోధకుడు అంటాడు, అదే 5వ వచనంలో అపవాది అంటాడు, 8వ వచనంలో కూడా అపవాది అంటాడు, 10వ వచనంలో సాతానా అంటాడు, మళ్ళీ 11వ వచనంలో అపవాది అంటాడు. ఒక్కరికే పేర్లు, ఇవన్నీ ఒక్కళ్ళకే. ఆ ఒక్కళ్ళు ఎవరు? శోధకుడైనా, అపవాదైనా, సాతానైనా, తల్లి అయినా అన్నీ ఎవరికి సంబంధించింది? మాయా, సాతాను. పేర్లు ఏదైనా మనం తికమవబడకుండా చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక హృదయం గురించి పాట పాడుకుంటే, ఒక రచన రాసిన వ్యక్తి పాటను పాడాము. ఇప్పుడు క్రీస్తు చెప్పిన మాటను ఒకసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దైవ దూషణలు హృదయం నుండే వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయం నుంచి వస్తాయి, బయట లేదు, సొసైటీలో లేదు. సొసైటీ అంతా పాడైపోయింది, సొసైటీ అంతా నాశనం అయింది, సొసైటీ బాగాలేదు అంటాం. మన హృదయం ఎట్లా ఉందో పరీక్షించుకోవాలి. ఎందుకంటే పుట్టేది ఇక్కడి నుంచే, హృదయం నుంచే వస్తున్నాయి, బయట లేవురా బాబు అని చెప్పి క్రీస్తు చెప్తాడు. ఇవే మనుష్యుని అపవిత్రపరచును.
ఇవి మనిషిని అపవిత్రపరుస్తాయట. ఏమంట? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం నుండే వస్తాయి. ఇవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అపవిత్రపరచడం అంటే ఏంది? పాపాన్ని నీకు అంటగడతాయి, నీకు పాపం వచ్చేలా చేస్తాయి. ఇక్కడ పాపంలో లిస్టే చెప్పాడు. హృదయంలో నుంచి పాపమే వస్తుంది అని పాప విషయాలు మాత్రమే దేవుడు తెలియజేశాడు. పుణ్య విషయాలు కూడా అందులో నుంచి వస్తుంది. దీనత్వం అందులో, సాత్వికత్వం అందులో, మంచి అందులో, సన్మానత్వం అందులో, ప్రేమ అన్ని హృదయంలో నుంచే పుడతాయి. హృదయంలో ఏది పుడుతుందో దాని ప్రకారం నీ జీవితం నడుస్తుంది. నువ్వు మంచి పుడితే మంచిగా నడుచుకుంటావు, చెడ్డ పుడితే చెడ్డగా నడుచుకుంటావు. అపవిత్ర పరిచేస్తాయి నీకు, అంటే నీకు పాపం వచ్చేస్తుంది అక్కడికి. బాగా ఈ సబ్జెక్టు అర్థం చేసుకోవాలి. సాతాను గారు ఉన్నది సాతాను జ్ఞానం తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం ఎవరి జ్ఞానం తెలుసుకుంటున్నాము? సాతాను గారి జ్ఞానము, అపవాది జ్ఞానము, శోధకుడి జ్ఞానము తెలుసుకుంటున్నాం. ఏమేం చేస్తారట? వేశ్య సంగత్యము, దురాలోచనలు, దొంగతనాలు, హత్యలు, దైవదూషణలు అన్నీ చేస్తాడు. మంచితనం కూడా చేస్తాడు. మంచిగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు. అన్నీ సాతానికి సంబంధించినవే. ఇదంతా రెండు వైపులా నిలబడి ఆడుతూ ఉంటాడు సాతాను గారు. ఇటు మంచి వైపు నిలబడ్డది సాతాను గారే, ఇటు చెడు వైపు నిలబడేది సాతాను గారే. ఈ రెండు తలంపుల, రెండు నడకల, రెండు నాలుకల ఆట ఆడేది ఎవరయ్యా అంటే మన పుట్టుకతోనే మన శరీరంలో ఈ సాతాను గారు ఉండి మనం చనిపోయేంత వరకు ఈ రెండు ఆటలు ఆడుతూ ఉంటాడు. అటు ఆడతాడు, ఇటు ఆడతాడు, మంచి ఆడతాడు, చెడు ఆడతాడు. ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని చూసుకుంటే సరిపోతుంది. మంచి చెడులు, మంచి చెడులు, మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. ఈ రెండు ఆటలు ఈయనే ఆడుతాడు. అటు ఉంటాడు, ఇటు ఉంటాడు. ఒకడు బాగా తాగి 30 ఏళ్ళు వాడి జీవితాన్ని పాడు చేసుకుని తర్వాత వాడి జీవితం బాగు చేసుకున్నాడు అనుకో, ఆ బాగుపడ్డ హృదయంలో నుంచి రావాల్సిందే. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా లోపల ఆలోచనలు వచ్చే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక చిన్న పాపం చూసినప్పుడు ఒకడికి అరే పాపకు ఒక చాక్లెట్ ఇచ్చి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒకడి హృదయంలో ఆ మంచి ఆలోచన పుడుతుంది. ఇంకొకడికి అదే పాపం చూసి నాకు కూడా ఇలాంటి కూతురు పుడితే ఎంత మంచిగా ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. ఇంకొకటి చూసినప్పుడు ఆ పాపను చంపేసి ఆ పాప మెడలో బంగారపు గొలుసు ఎత్తుకోపోవాలనే ఆలోచన వస్తుంది. ఈ మూడు ఆలోచనలు ముగ్గురు శరీరంలో ఎవరి అధికారం లేదు. ఆ లోపల ఉండి ఆ ఆలోచనలని విసిరేసే సాతానుకు సంబంధించిన అధికారం ఇది. నీ అధికారం కాదు, నీకు సంబంధం లేదు. అసలు ఏ ఆలోచన ఎట్లా రావాలో నీకు సంబంధం లేదు. ఆ సాతాను లోపల ఉండి రాళ్ళు వేస్తూ ఉంటుంది ఏ ఆలోచన రావాలి అని. ఒకడు మంచి ఆలోచన ఎత్తే వాడు మంచోడు కనపడతాడు, ఒకడు చెడ్డ ఆలోచన ఎత్తే చెడ్డగా కనపడతాడు. రెండు ఆటలు ఆడుతూ ఉంటుంది, రెండు ఆటలు ఆడుతూ ఉంటుంది. అందుకే రెండు తలంపులు, రెండు నాలుకలు, రెండు నడకలు అన్నాడు. గమనించాలి. ఒక రచయిత గమనించినట్లు తీక్షణంగా గమనించి పరిశోధన చేస్తే దొరుకుద్ది. సరే, మనకి అంత నాలెడ్జీ లేకపోయినా మనం బైబిల్ గ్రంథం ఆధారంగా క్రీస్తు చెప్పాడు, కొన్ని లిస్ట్ చెప్పాడు. ఆ లిస్ట్ ఇంకా ఖురాన్లో కొంత లిస్ట్ ఉంది, భగవద్గీతలో కొంత లిస్ట్ ఉంది. ఆ వివరం అంతా తెలుసుకుంటే ఈ సాతాను అధికారం, ఈయనకి ఈ పవర్స్ ఉన్నాయి, ఇవి పుట్టించగలుగుతాడు అని మనం తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది, సాతాను గారు ఏమేమి అధికారాలు ఉన్నాయో భగవద్గీతలో మంచిగా డీటెయిల్డ్గా 2 భాగాలు చేసి చెప్తాడు. అటు ఇటు 2 నడకలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. భగవద్గీతలో కూడా అయ్యే 2 నడకలు ఉన్నాయి. చెడ్డది కూడా ఉంది. ఏంటిది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే 6 గుణాలు ఒకవైపు నిలబడి ఆడించేది మాయా, సాతాను. దానము, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ ఒకవైపు నుండి నడిపించేది. ఈ రెండింటి అధికారి ఎవరు అంటే మాయా లేదా సాతాను.
ఏ గ్రంథం తీసుకున్నా నీకు ఒకటే ఆన్సరు. అక్కడ లిస్ట్ తెచ్చుకో, ఇక్కడ లిస్ట్ తెచ్చుకో, ఖురాన్లో తెచ్చుకో, రాసి ఇది సాతాను జ్ఞానము అని మనం ఒక లిస్ట్ తెలుసుకుంటే, ఆ జ్ఞానం తెలుసుకోగలిగితే అప్పుడు సాతాను గారి జ్ఞానం మనకు కొంత వచ్చింది. ఓహో, సాతాను గారు ఇవి చేస్తారు, ఇవి చేస్తారు సాతాను గారు అని మనకు ఒక లిస్ట్ వచ్చిన తర్వాత జ్ఞానం ఏర్పడింది. సరే, ఇప్పుడు సత్యం కూడా కావాలి మనకి. ఆ సత్యము అనేది బైబిల్ ద్వారా కానీ, భగవద్గీత ద్వారా కానీ, ఖురాన్ ద్వారా కానీ సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు సాతాన్ 2 భాగాలుగా ఉన్నాడు, 2 నడకలుగా ఉన్నాడు. అప్పుడు ఈ సాతాన్ గారు మొత్తం ఒక భాగం ప్రత్యేకమయ్యి, సత్యం ఒక విధంగా తయారయ్యి, ఈ ఇద్దరికి లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. సత్యం మన సంపాదించుకుంటే వచ్చేది సత్యం. మాయా జ్ఞానం కూడా సంపాదించుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ మాయా జ్ఞానం పుట్టుక నుంచి ఉంది. మనం దాన్ని ప్రత్యేకంగా పోయి తలుపు కొట్టి పిలవాల్సిన పని లేదు. సత్యము శ్రద్ధ పెట్టుకొని సంపాదించుకోవాలి, బైబిల్ గ్రంథాల ద్వారా సంపాదించుకోవాలి, గురువు ద్వారా సంపాదించుకోవాలి. ఇది ఊరికే రాదు. ఇప్పుడు సత్యం అనేది మనకి అర్థం చేసుకుంటూ ఉంటే మాయా జ్ఞానం అంతా ఒకవైపు వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు 2 రకాల జ్ఞానాలు తెలుస్తాయి. ఒకటి మాయా జ్ఞానము, 2 దేవుని జ్ఞానము. ఒకటి సత్యము, 2 అసత్యము. అసత్యము అంటే ఒక్కొక్క టైంలో నీతిని కూడా ఖండించేస్తాం, ప్రేమను కూడా ఖండించేస్తాం, ఈ సత్యానికి అడ్డం వస్తుంది తీసేస్తాం. అట్లా సత్యం తెలిసిన తర్వాత ఇది దేవుని ప్రాపర్టీ కాదు, ఇది దేవుని మాట కాదు, ఇది దేవుని నడవడిక కాదు అని కొన్ని తీసేస్తాం. అప్పుడు గొడవలు ఏర్పడతాయి, అప్పుడు విద్వేషాలు ఏర్పడతాయి. ఇన్ని రోజులు నేను ఈ పద్ధతిని పట్టుకొని ఉన్నా, నువ్వు వచ్చి ఇది లేకుండా చేస్తావా, ఇదేంది కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది అని అప్పుడు సత్యానికి అసత్యానికి మధ్య కొంత గొడవలు ఏర్పడతాయి. ఆ గొడవలే క్రీస్తుని సిలువ వేయడానికి కారణమైంది. అంటే అర్థం కాదు సత్యం అంత తొందరగా. ఈ సాతాను గారి జ్ఞానము పుట్టుక నుంచి అంటుపెట్టుకొని మనసులో పాతుకుపోయి ఉంటుంది కాబట్టి ఓకే, అందరికి ఈజీగా అర్థమవుతుంది. సాతాను దేవుడి జ్ఞానం తొందరగా అర్థం కాదు. అదే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, సాతాను గారు ఏమంటారు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంట. సత్యం తెలిసిన వాడు ఏం చెప్తాడు, రొట్టె తయారు చేసేదానికి పద్ధతి ఉంది, గోధుమలు పండించాలి, దాన్ని తీసుకెళ్ళి పిండి ఆడించి దాన్ని నీళ్ళలో కలిపి ముద్ద చేసి రొట్టెగా మార్చి పెంక మీద పెట్టి దాన్ని కాల్చి అప్పుడు అది రొట్టె అవుతుంది. రొట్టె అంటే ఊరికే అవ్వదు. ఈ ప్రాసెస్ అంతా సత్యం. ఇది కాకుండా ఇంకొకటి చేసిరను కదా అసత్యము. ఎవడో ఒక బాబా ఏం చేసిండు, నోట్లో నుంచి శివలింగాలు తీయటం మొదలుపెట్టిండు. అప్పుడు వీడి చాలా మహత్యం ఉంది అని ఒక లింగం పరిశీలన చేస్తే దాని మీద కంపెనీ పేరు ఉంది, అంటే ఆ తయారు చేసింది ఏ కంపెనీలో అది ఉంది. అంటే మ్యాజిక్ కూడా సత్యం తెలుసుకున్నాం అనుకో, ఇట్లాంటివన్నీ పట్టుకోవచ్చు. వీడు తప్పు చేస్తాడు, వీడి పద్ధతిని ఉపయోగించి మోసం చేస్తాడు అని చెప్పవచ్చు మనం సత్యం తెలిస్తే. అంటే సత్యం తెలిసేంత వరకు ఈ నీతి న్యాయాలు, ప్రేమ మత్సరాలు, లేకపోతే ఇహలోకంలో ఈ చట్టాలు, వీటన్నిటికీ లోబడి మనం చేసుకొని, మనం ఒక దగ్గర కష్టం వస్తే ఇంకొక చట్టం రాసుకొని ఇప్పుడు ఇట్లా అని దాన్ని అప్డేట్ చేసుకుంటా మనం ఎన్ని చేసినా మనకి హింస ఉంటుంది, బాధలు ఉంటాయి, శోధన ఉంటుంది, కీడు ఉంటుంది. అంతేకాకుండా సంపాదించుకునే పాపం సంపాదించుకుంటూనే ఉంటారు. సాతాను జ్ఞానం కొంత మనకి ఇప్పుడు అర్థమైంది. మంచి చెడులు పుట్టించేది సాతాను. ఇహలోకంలో ఏ విధానమైనా సాతాను గారి నుండి వచ్చిన జ్ఞానమే.
దేవుడి జ్ఞానం ఎట్లా ఉంటుంది? సత్యంగా ఉంటుంది, 100% సత్యబద్ధంగా ఉంటుంది, శాస్త్రబద్ధంగా ఉంటుంది. ఈ దేవుడి జ్ఞానానికి మాయా జ్ఞానము రెండు వ్యతిరిక్తము. అందుకే అపవాది అనే పేరు వచ్చింది. అపవాది అంటే సత్యవాది కాదు, సత్యం మాట్లాడు. ఎప్పుడు అపవాది, ప్రతిపక్షం. ఈ సత్యం నీకు ఏర్పడిన తర్వాత అప్పుడు సాతాను జ్ఞానం కూడా నీకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఆలోచన పుట్టిస్తే ఇది సాతాను జ్ఞానము, ఇది దేవుడు జ్ఞానము అని మనకి ఆ 2 లైన్లు, 2 గీతలు మనకు అవసరం. ఇప్పుడు నరహత్యలు హృదయంలో నరహత్య పుట్టింది. అది ఎవరిది? సాతాను గారిది. ఓకే, రైట్, ఇది సాతాను గారిది అని నువ్వు డిక్లేర్ చేసుకొని, ఈ సాతాను గారి జ్ఞానము ఇది దేవుడు పుట్టించిన మాట కాదు, సాతాను గారు పుట్టించారు అని నువ్వు దేవుణ్ణి శరణు వేడుకొని, అయ్యా నాకు ఈ ఆలోచనలు పుట్టిస్తున్నాడు దేవుడు, అదే సాతాను గారు, నీకు ఇష్టమైతే క్షమించు, ఈ ఆలోచనలు వద్దు అని వేడుకోమని చెప్పాడు క్రీస్తు. ఇవన్నీ శోధనలు. ఇవి టెంప్టేషన్స్ అంటారు వీటిని. శోధనలు, నరహత్యలు, వ్యభిచారం ఆలోచనలు, కోరికలు, ఇంకొకటి ఇవన్నీ కూడా శోధనలు, టెంప్టేషన్స్ అంటాం. ఈ శోధనలోకి పడనీయక అని అడుగు నన్ను, కీడులోనికి పడనీయక రక్షించండి అని రక్షకుడైన ఆత్మని వేడుకుంటాం. రక్షణ అంటే నీకు సత్యం తెలిస్తే నువ్వు వేడుకుంటావు. ఇది శోధన కాబట్టి నువ్వు వేడుకుంటావు. శోధన తెలియకపోతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. కాబట్టి 2 రకాల జ్ఞానము మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాతాను గారి జ్ఞానము, ఇటు దేవుడి జ్ఞానము 2 తెలుసుకోవాలి. ఇది సాతాను ఆలోచన అని లిస్ట్ ఇచ్చాడు మనకు క్రీస్తు. కొన్ని లిస్ట్ ఇచ్చాడు. దైవ దూషణలు చేస్తుంటారు ఇప్పుడు, అది పెద్ద పాపం అంటిస్తూ ఉంటుంది. మేము క్రీస్తుని నమ్ముకున్నాము, ఎదుటోళ్ళు ఎంతటోళ్ళని తిడితే మాకేం కాదులే అని తిడతారు. అపవిత్రులు అయిపోతారు. అంటే నువ్వు కర్మ అంటించుకుంటాం, పాపం అంటించుకుంటాం. నీకు తెలియదు అంటించుకునేది, అది ఎట్లా అంటుకుంటుంది, ఎక్కడ ఉంటుంది, ఆ పాపం అంటే ఏంది, ఎట్లా రికార్డ్ అవుతుంది, ఇప్పుడు మనం అనుభవించేది ఏంది, సంపాదించుకునేది ఏంది, ఈ జ్ఞానం అంతా రావాలి మనకు. ఏదో చర్చికి వెళ్ళామా, అల్లే స్తుతి మహిమని పాట పాడామా, దేవుడా ఫ్రిడ్జ్, కూల్ డ్రింక్, కుక్కర్ అనుకున్నామా, ఇదంతా దేవుడి జ్ఞానం అనుకుంటే పొరపాటు. నీ శరీరంలో నువ్వు పాపం అంటకుండా తిరగాల. అది విద్య, అది గొప్ప విధానం. నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ నువ్వు సాతాను గారి జ్ఞానం అంటకుండా దేవుడి జ్ఞానం ప్రకారం నడుచుకుంటే అది తెలివైనది. అది తెలివైంది. తాము రాకున్న నీటి బిందువు ఏ విధంగా ఉంటుందో కర్మ అంటని రీతిగా, పాపం అంటని రీతిగా నేర్చుకోవాలంటే నువ్వు సాతాను గారు ఎంత బలవంతుడు, ఆయనకి ఏమేమి పవర్స్ ఉన్నాయి, ఏమేమి పుట్టిస్తాడు, ఏ ఆలోచనలు పుట్టిస్తాడు, మన శరీరం ఎట్లా నడుపుతా ఉన్నాడు, ఏదో తెలిసి ఉండాలి కదా. క్రీస్తు చెప్పిన లిస్ట్ దగ్గర పెట్టుకోవాలి. ఒక దగ్గర అంటాడు, వాడు అపవాది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అంటాడు. ఆది నుండి అంటే ఎప్పుడు? పుట్టినప్పటి నుండి. ఆది నుండి వాడు నరహంతకుడే, వ్యభిచారం వాడు అన్ని ఆలోచనలను ఇట్లా చేస్తాడు. వాడు నిన్ను ఉండనియాడు, నిన్ను ఒక దగ్గర ఒక మంచిగా ఉండనియాడు. ఒక కోరిక పుట్టిస్తాడు, దుబాయ్ పోతే లక్షలు సంపాదించుకోవచ్చు అని తీసుకుపోతాడు. ఆడ నిన్ను నానా రకాల హింసలు పెడతాడు. ఒక అమ్మాయిని చూసి కోరిక పుట్టిస్తాడు, ఆడిపోతే వాళ్ళు అన్నాలు దంతారు. ఎన్ని రకాల ఆలోచనలు పుట్టించి ఏమేం చేస్తాడో నీకు తెలియదు. నీకు తెలిసి ఉంటే నువ్వు దేవుని శరణు వేడుకుంటావు. అయ్యా నన్ను ఈ మాట ఇది శోధిస్తూ ఉంది, ఇది బాధిస్తూ ఉంది, కీడుగా మారకముందే నన్ను క్షమించు అని నువ్వు నిరంతరం దేవునితో కూడుకొని ఉండాలంటే నీకు సాతాను గారి జ్ఞానం తెలవాలి. అంటే శోధన తెలవాలి, అపవాది తెలవాలి. ఇది అపవాది మాట నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు? అపవాదిని ఏం చేయకూడదు. అపవాదిని ఎదిరించటం మనిషితోని కాదు. అపవాదిని ఎదిరించటం మనిషితోని కాదు, జ్ఞానితోని కాదు. ఎంత పెద్ద జ్ఞాని అయినా అపవాదిని ఎదిరించలేడు, శాత కాదు. ఎంత పెద్ద జ్ఞాని అయితే అంత దేవుడికి శరణు వేడుకుంటాడు. అయ్యా నన్ను ఇది బాధిస్తుంది, అయ్యా నా కీడు బాధిస్తుంది, నన్ను ఈ శోధన బాధిస్తుంది అని దేవునికి దగ్గరికి వెళ్ళేవాడు జ్ఞాని.
నన్ను శరణు జొచ్చిన వాడికి అన్నాడు భగవద్గీత. నన్ను శరణు జొచ్చు, అంతేగాని నువ్వు మాయ జోలికి పోకాయా, దాన్ని ఏమనకు. తెలుసుకొని నా దగ్గరికి రా. నువ్వు తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను శరణు వేడుకో. ఇగో నన్ను ఈ కోరిక బాధిస్తుంది తండ్రి, నీకు ఇష్టమైతే దీన్ని క్షమించు అను. అంతేగాని మళ్ళీ నువ్వు దాన్ని ఎదిరించడానికి నువ్వు ప్రయత్నం చేయకు. నువ్వు దాన్ని ఎంత ప్రయత్నం చేస్తే అది అంత రెట్టింపు అయింది. అది రెట్టింపు నువ్వు దాన్ని తట్టుకోలేవు. సాతాను గారు అటువైపు నుంచి కొడతా ఉంటారు. ఎటువైపు నుంచి? ఒక గుణ భాగంలో ఆయనకు అధికారం ఉంది, ఆయన కొడతాడు. గుణాలతో నిన్ను కొడతాడు, శోధిస్తాడు. నువ్వేం చేయాలి? సత్యం చూపించు అంతే. నువ్వు సత్యం చూపించడం అంటే దేవునికి దగ్గరగా, ఆత్మకు దగ్గరగా వెళ్ళాలి. ఈ విధంగా 2 భాగాలు అనేది క్రీస్తే చెప్పాడు, స్వయంగా క్రీస్తే చెప్పాడు. దీన్ని కుడి చెంప ఎడమ చెంప అని కూడా చెప్పాడు. మళ్ళీ అది డీటెయిల్డ్గా చెప్పుకుందాము. కుడి చెంప కొట్టడం అంటే ఏంది, ఎడమ చెంప చూపించటం అంటే ఏంది, అంతే. క్రీస్తు ఏమన్నాడు? నీ దేవుడికి మొక్కి సాగిలపడి ఆయనకు సేవ చేసుకొని రాసి ఉంది అన్నాడు. సాతాను గారు వెళ్ళిపోయారు. అట్లనే మనకి శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పెద్ద ఆయన తలుచుకోవాలి. ఆయన తలుచుకుంటే ఇది లేకుండా పోతుంది. అయ్యా తండ్రి, నాకు ఈ శోధింపబడుతున్నాను, నీకు ఇష్టమైతే క్షమించు, నన్ను కీడులోని పడనీయకు అని నువ్వు వేడుకోగలగాలి. అది నాలెడ్జ్. సో ఈ విధంగా మనకి సాతాను గారి జ్ఞానము, దేవుడి జ్ఞానము 2 అవసరము. మనకు కొంత క్రీస్తే మనకు అందిస్తున్నాడు. ఇది శోధకుడి జ్ఞానం, ఇది హృదయం నుంచి పుడుతుంది. నీ నుంచి పుడుతుందని చెప్పలేదు, హృదయం నుంచి ఈ ఆలోచనలు పుడుతున్నాయి, నీ నుంచి పుట్టట్లేదు. నాకు ఈ ఆలోచన వచ్చిందని ఏ ఒక్కరు అనకూడదు. నీ కావు ఆలోచనలు, అపవాది ఆలోచనలు. నీకు తెలియకుండా లోపల ఈయనున్నాడు, తిష్టేసి కూర్చున్నాడు. ఎవరు? సాతాను గారు. మనం అర్జెంటుగా బైబిల్ ద్వారా సత్యాన్ని లోపలికి, అంటే బుద్ధికి తెలుసుకొని, అప్పుడు సత్యం ఒక మాట లోపలికి వెళ్తే అప్పుడు లోపల సత్యంతో దాన్ని ఖండిస్తూ జయిస్తూ ఉండొచ్చు. సత్యం లేదనుకో, ఆయన ఇటు ఆడతాడు, ఇటు ఆడతాడు. ఆ 2 ఆటలకు అధికారి ఆయనే. దానివల్ల జన్మ మనకి వృధా అయిపోద్ది. దానివల్ల నరకమే కానీ మనకు సత్యం తెలియదు, దేవునికి దగ్గరగా ఉండం. అందుకోసం చాలా డీటెయిల్డ్గా మనం వీలైనంత వరకు ఈ మాయకు సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి, దేవుడికి సంబంధించిన జ్ఞానము తెలుసుకోవాలి. ఈ లోకంలో ఏదైనా జరుగుతూ ఉందంటే సత్యంతోనే చూడాలి. సత్య చూపుతో చూసినప్పుడే అర్థమవుతుంది. లేదంటే అక్కడ అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక దగ్గర మనం ఏది నిర్ణయం తీసుకోవడానికి అవ్వదు. సత్య చూపుతో చూస్తే ఓకే, ఇది ఇట్లా జరుగుతుంది, సత్యం దీని ప్రకారం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా వస్తుంది. సత్యం లేదనుకోండి, ఇహలోకంలో మాట్లాడతాం, వాళ్ళకి సత్యం అన్నటికీ తెలియకుండా పోతుంది. అందుకు సత్యం చాలా విలువైంది. సత్యమే దేవుడు, దేవుడే జ్ఞానము, జ్ఞానం అన్న ఆత్మే. ఇట్లా ఎన్ని రకాలుగా తిప్పి చెప్పుకున్నా దేవుడి వైపు ఉండే పేర్లు ఏంటిదో మనం గమనించుకోవాలి. సాతాను గారి వైపు ఉండే పేర్లు కూడా మనం గమనించుకొని తీరాలి. ఈ 2 విభాగాలు తెలుసుకుంటే మనము సత్యవాదియా అపవాదియా మనకు ఏర్పడుతుంది. ఎవడన్నా ఏ మాట మాట్లాడినా వాడు అపవాది సంబంధియా సత్యవాదియా అని గుర్తించవచ్చు. అంటే మనకు లిస్ట్ ఉండాలి. మన దగ్గర సాతాను గారి లిస్ట్ ఉందనుకో, ఆ లిస్ట్ ప్రకారం వాడు మాట్లాడుతాడా లేదా, ఇందులో ఉన్నాయో వాడు మాట్లాడుతాడా, వాడు దేని వైపు తీసుకెళ్తాడో వాడిని మన అబద్ధ బోధకుడు అని చెప్పొచ్చు. మన దగ్గర అప్పుడు లిస్ట్ ఉంటే, మన దగ్గర చిట్టా ఉంటే, ఆ ప్రణాళిక ఉంటే, ఓహో వీడు ఈ మాట చెప్తాడు కాబట్టి ఈ దారి సాతాను దారే కానీ దేవుని దారి కాదు. దేవునికి సంబంధించిన లిస్ట్ ఉంది, అంటే మోక్ష మార్గానికి సంబంధించిన లిస్ట్ ఉంది అనుకో, ఆ చిట్టా చూసుకున్నప్పుడు మనకేందో ఇటువైపు తీసుకెళ్తాడు. ఇతడు సత్యవాది, ఇతడు అపవాది. బోధకుల్లో కూడా
మనం చూసుకోవచ్చు. ఈ బోధకుడు అసత్యవాది, అపవాది, వీడు సాతాను సంబంధి అని చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఉదాహరణ చెప్తాం. ఒక వ్యక్తికి ఒక బోధకుడు నువ్వు కోరుకో, దేవుణ్ణి కోరుకో అంటాడు. ఏమని? దేవుడా నాకు ఇల్లు లేదు, ఇల్లు ప్రసాదించి దేవుడా అని కోరుకో అంటాడు. అంటే ఏం చేస్తాడు ఆ బోధకుడు? కోరికని ఆ వ్యక్తికి నేర్పిస్తున్నాడు, దేవుణ్ణి కోరుకో కోరుకో అని. కోరిక ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను గారి ఆధీనంలో ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరికి పని చేసి పెట్టినట్టు? సాతాను గారికి పని చేస్తున్నావు. పేరు దేవుని పేరు, కానీ ఆ మెటీరియల్ ఎవరిది? ఆ మూలం ఎవరిది? సాతాను గారిది. అప్పుడు నువ్వు సాతాను సంబంధివి. నువ్వు పైన పోస్టర్ ఏది వేసుకున్నా సాతాను గారికి సంబంధం లేదు. నువ్వు ఆయన ప్రాపర్టీ ఏం పట్టుకున్నావు? సాతాను ప్రాపర్టీ పట్టుకున్నావు. కోరికల్ని పుట్టిస్తావు భక్తులకి. అప్పుడు కోరికల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. కోరిక సాతాను సంబంధమే కానీ దైవ సంబంధం కాదు, ఆత్మ సంబంధం కాదు. ఆత్మ సంబంధం కాదు. కోరిక పుట్టిందనుకో, జ్ఞానికి ఒక కోరిక పుట్టింది. ఉదాహరణకు జ్ఞానికి ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఒక కోరిక పుట్టింది. అప్పుడు ఆ కోరిక ఏం చేస్తుంది? హృదయాన్ని బాధిస్తూ ఉంటుంది. దాని కొరకు ప్రయత్నం మొదలు పెట్టడానికి శరీరం, మనసు, బుద్ధి అన్నీ పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? తండ్రి, ఈ కోరిక అనేది నా శరీరంలో పుట్టి నన్ను బాధిస్తుంది, నీకు ఇష్టమైతే క్షమించు, ఈ బాధను లేకుండా చెయ్యి అని వేడుకుంటాడు. ఎందుకంటే కోరిక అయింది కాదు, జీవుడిది కాదు, కుమారుడిది కాదు. ఆ కోరికని క్షమించమని వేడుకుంటాడు. ఇది ఎంత దూరం తీసుకుపోద్దో నాకు తెలియదు కానీ దీన్ని క్షమించు అంటాడు. ఎందుకంటే ఆ కోరిక ఆయనది కాదు కాబట్టి, మనిషిది కాదు కాబట్టి ఆ కోరికను వదిలేస్తాడు. ఆ కోరికను దేవునికి అప్పచెప్తాడు. మనిషి అది అంటకుండా తిరుగుతాడు. ఆ కోరికకి నాకు సంబంధం లేదు అనుకొని దానికి సంబంధించింది వదులుకుంటాడు. ఇది చాలా కష్టమైన పని. దైవ మార్గంలో ఇట్లా ఎవరు చెయ్యరు. కోరికల్ని త్యజించడం అంటే అదంత ఆషామాషి కాదు. అందరూ దీనికి ఇరుక్కుంటారు, దీంట్లో చిక్కుకుంటారు, దీని బారిన పడతారు. కానీ జ్ఞాని చేసేది ఏంది? దీని బారిన పడకుండా తిరుగుతాడు. అది హృదయంలో మెదిలినా కదిలినా అది సంబంధం లేకుండా అది దేవునికి అప్పచెప్పి లేదా దేవుని వైపు నుంచి క్షమాపణ వేడుకుంటూ దాన్ని అంటకుండా తిరుగుతాడు. అట్లా తిరిగినప్పుడే నువ్వు పాపం అంటకుండా ఉన్నట్లు లెక్క. కానీ నువ్వు ఉద్దేశపూర్వకంగా కోరికలు నేర్పిస్తుంటారు. ఆ కోరిక అనేది ఎవరి ప్రాపర్టీ, ఎవరి ఆస్తి? సాతాను గారి ఆస్తి. చాలా వ్యత్యాసం, చాలా సున్నితంగా ఉంటుంది ఇక్కడ. చాలా సున్నితంగా గమనించితే కోరిక పుట్టించేది సాతాను గారు. అది నెరవేరుద్దా నెరవేరలేదా అనేది పక్కన పెట్టేయండి. అది నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దాని వెనుక ప్రయాణించి దానికి కావాల్సినంత శ్రమ చేసి దాని వెనుక పరిగెత్తి ఇదంతా చేసే ఆ ప్రయాస ఉంటుంది. ఆ ప్రయాస చివరిలో రిజల్ట్ 0 కావచ్చు, అప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, సక్సెస్ కూడా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ అసలు ఆ కోరిక పుట్టించిద్ది. ఆ కోరిక వెంట ప్రయాణం అనేది కుమారుడికి సంబంధం లేదు, జీవుడికి సంబంధం లేదు. అప్పుడు కుమారుడు ఏం చేస్తాడు? తెలివైన కుమారుడు, సత్యం సంపాదించుకున్న కుమారుడు ఏం చేస్తాడు? ఈ కోరికని టెంప్టేషన్, శోధన కింద తీసుకొని ఇది సాతాను సంబంధం, తండ్రి దీనివల్ల ఏ కీడుందో ఏ మేలుందో నాకు తెలియదు, దీన్ని నువ్వు క్షమించు అని వేడుకుంటాడు. ఇది చాలా కష్టమైన పని. ఇది సత్యం తెలిస్తే కానీ మనం, సత్యం తెలిసిన వాళ్ళు దీన్ని ఆచరించి దీని అనుభవం పొంది దీన్ని అంటకుండా తిరిగితే వాళ్ళు యోగులు అవుతారు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు దేవుడి సంబంధి అవుతారు. దేవుని సంబంధంగా ఉండటం ఇరుకు మార్గం అంత ఆషామాషి కాదు, అంత ఆషామాషి కాదు. కాబట్టి సత్యవాది, అపవాది ఈ రెండిటికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకోవాలి కానీ దూషణలు చేయకూడదు. దూషణలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి?
దూషణ దూషణ, దైవ దూషణ కానీ, వ్యక్తిగత దూషణ కానీ, ఇంకే దూషణ అయినా ఎవరి ఆధీనంలో ఉంది? దూషణ అనేది ఆ ప్రాపర్టీ ఎవరి ఆధీనంలో ఉంది? ఆస్తి సాతాను గారి ఆధీనంలో ఉంది. దూషణ వచ్చింది నీ హృదయంలో, పుట్టింది అంటే పుట్టించింది ఎవరు? సాతాను. అదే దూషణ అయినా మంచి, అది ఎంత నీకు మంచి దూషణ అనిపించినా అది పుట్టించింది ఎవరు? సాతాను. ఆ దూషణ అధికారం ఎవరికి ఉంది? సాతానుకు ఉంది. దైవ దూషణ పుట్టించినా, మనిషి దూషణ పుట్టించినా, ఇంకేది పుట్టించినా అది సాతాను గారి ప్రాపర్టీ. దానికి చిక్కుకున్నావు అంటే నీకు పాపం అంటుద్ది, నువ్వు అపవిత్రుడు అవుతావు. సత్యంలో దూషణ ఉందా అంటే దేవుని వైపు నుంచి నిలబడితే దూషణ ఉందా? సత్యంలో దూషణ ఉందా? సత్యంలో దూషణ లేదు. సత్యవాదులకి దూషణ లేదు, సత్యంలో ఉన్న వాళ్ళకి దూషణ లేదు. దూషణ అనే కాన్సెప్టే లేదు. అసత్యంలో ఉండి సాతాను వర్గంలో ఉన్న వాళ్ళకి దూషణ అనే కాన్సెప్ట్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒక వ్యక్తిని దూషించినా నీకు పాపం వస్తుంది. వాడు చెడ్డ పని చేశాడనే దూషించావు, అయినా నీకు పాపం వస్తుంది, నువ్వు అపవిత్రుడు అవుతావు. నేనెట్లయితా అంటే అది సిస్టమ్ అట్లున్నది. ఆ ప్రాపర్టీని నువ్వు పట్టుకున్నావు అంటే దానికి సంబంధించిన పాపం కర్మ నీకు వస్తుంది. జీవాత్మని తిడితే ఆ జీవాత్మగా ఉన్న నన్నే తిడతాడు, వాని పాపం వస్తుందని భగవద్గీతలు చెప్పిండు. బైబిల్లో కూడా అదే, ముందు నీ కంట్లో దూలం చూసుకోరా, ఎదుటోంది చూడకు అని అంటాడు. ఎదుటివాడి గురించి నీకు అక్కర్లేదు. ఎదుటోడిని నువ్వు అంటున్నావు అంటే, దూషిస్తున్నావు అంటే నీకు ముందు నువ్వు పరీక్షించుకో, నువ్వు లోపల చూసుకో, నువ్వేం చేస్తాను, లోపల ఏం జరుగుతుందో అంటాడు దేవుడు. చాలా జాగ్రత్తగా, చాలా వాక్యాన్ని దగ్గర పెట్టుకొని జ్ఞాపకం చేసుకొని సత్య మార్గం వైపు వెళ్ళాలి. ఎక్కడ కూడా టెంప్టేషన్, శోధనలోకి పడకూడదు. శోధన అనేది ఈ రోజుల్లో చాలా ఉంది, కీడు కూడా ఉంది. ఈ రెండు మనం దేవుణ్ణి ఆధారం చేసుకొని వేడుకుంటూ వెళ్ళాలి. దేవుణ్ణి వేడుకోవాలంటే దేవుడు ఎక్కడున్నదో తెలవాలి, ఆయన అడ్రస్ తెలవాలి. ఆయన అడ్రస్ తెలిస్తే నువ్వు ఆయన్ని వేడుకోవచ్చు. నువ్వు ఒకడికి ఉన్నావు, ఓకే. సాతాన్ గారు ఒకరు ఉన్నారు, ఓకే, వెరీ గుడ్. ఎక్కడున్నారు? మన తల్లోనే ఉన్నాడు. మనం ఎక్కడున్నావు? మనం కూడా మన తల్లో ఎక్కడున్నావు మనకి తెలియదు. ఈ మాయా మంత్రం, ఇది ఎవ్వనికి అర్థం కాని శరీరం, ఇది ఆట యంత్రం. ఇది భూమి మీద ఎంత పెద్ద పెద్ద రాకెట్లు కనిపెట్టినా దీని లోపల ఏం జరుగుతుందో ఎవ్వనికి తెలియదు. నానో టెక్నాలజీ, ఇంకో టెక్నాలజీ వచ్చినా దీని లోపల ఏం జరుగుతుందో ఎవ్వనికి తెలియదు. ఈ పచ్చి శరీరంలో ఇందులో అంతా ఏమున్నది? ఎముకలు, రక్తము, మాంసము, కండరాలే ఉన్నాయి. ఇప్పుడు మనం మామూలుగా ఒక డోలో డ్రమ్మో కొట్టాలంటే అది ఎండిపోయి వేడి చేసి దాన్ని ఒక పిర్రుగా బిగించి పెట్టి కట్టి డోలు కొడితే దాని మీద సౌండ్ వస్తుంది. దాని మీద నీళ్లు పోతే మన సౌండ్ రాదు. శబ్దం రావాలంటే అది పొడిగా ఉండాలి, డ్రైగా ఉండాలి. అది స్టిఫ్గా ఉంటే దానిలో నుంచి ఒక శబ్దం వస్తుంది ఇట్లా కొడితే. మన శరీరంలో చూస్తే మొత్తం నీరుంది, బ్లడ్ ఉంది, ఎంత పచ్చి మాంసం ఇది. ఈ పచ్చి మాంసంలో నుంచి శబ్దం వస్తుంది. నీకు ఏ శబ్దం కావాలంటే ఆ శబ్దం నోట్ల నుంచి తీస్తారు. ఈరోజు ఎట్లా పుడుతుంది ఎవ్వడికి తెలియదు. ఈ పచ్చి శరీరంలో, ఈ రక్త మాంసంలో నీరుతో నిండిపోయిన ఈ శరీరంలోంచి శబ్దం వస్తుంది. ఎట్లా వస్తుంది? ఏం జరుగుతుంది లోపల ఎవరికి తెలియదు. చిన్నగా తెలుసుకోవాలి. చిన్నగా సత్యం తెలుసుకుంటా ఉంటే ఎట్లా పుడుతుంది, ఎవరు ఆడిస్తారు, ఎవరు ఏం చేస్తారు అన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సత్యము, అపవాది, ఈ రెండు లిస్టు మనం తయారు చేసుకోవాలి గ్రంథం ఆధారంగా. మనకు తెలియదు, మనకు ఆ తెలివితేటలు లేవు. కానీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ దగ్గర పెట్టుకొని సాతాను వర్గము, దేవుని వర్గం
సాతాను వర్గంలో అనేకులు ప్రవేశించుదురు. ఎందుకు? వీడు సత్యం ఇంకా సంపాదించుకోలేదు కాబట్టి సాతాను వర్గంలో నుండి దేవుని వర్గంలోకి రావాలి. మన పుట్టుకతో సాతాను వర్గం, మాయా సంబంధం, తల్లి సంబంధం పెరిగి కాస్త పెద్దయి బుద్ధి కొంచెం పరిపక్వత వచ్చి గ్రంథం ద్వారా తండ్రి సంబంధులుగా మారాలి. అందుకోసమని మనకి గురువు భూమి మీదకి వచ్చాడు. గురువు దగ్గర విన్న జ్ఞానం తెలుసుకున్న చాలామంది చెప్పేది కూడా మీరు తండ్రి సంబంధులుగా కాండి, తండ్రితో కూడుకొని ఉంటే ఇది విధానం అని చెప్తారు. అంటే వాళ్ళు గురువు చెప్పిన మాటనే మళ్ళీ ఇతరులకు చెప్తూ ఉంటారు. అంతకుమించి కానీ ఇంకోటి ఏం కాదు. అట్లా గురువు చెప్పిన మాటని యథాప్రకారం ఎదుటి వాళ్ళకి చెప్తే సేవ అవుద్ది. సేవ అంటే దేవుని సేవ అవుద్ది. ఆ సేవ చేసుకుంటే దేవుడి వైపు నుంచి మనకి మేలు ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది, మోక్షం పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి, ఇది సాతాను జ్ఞానం అండి, ఇది దేవుడి జ్ఞానము, ఇటువైపు వెళ్తే మోక్షము, ఇటువైపు వెళ్తే నరకం ఉంటుంది, జన్మ ఉంటుంది, ఈ మోక్షానికి పోకుండా అడ్డుకునే విధానం ఉంది అని చెప్పగలగాలి. ఎంత పెద్ద సమస్య అయినా సత్యం తెలిస్తే దాన్ని డీకోడ్ చేయొచ్చు, దాన్ని ఇది సత్యం అని చెప్పవచ్చు. కాబట్టి సత్యం తెలుసుకోండి. సత్యం పుట్టుకతో ఎవరికి ఉండదు. కాబట్టి సత్యం తెలుసుకోండి, సత్యం మీద శ్రద్ధ పెంచుకోండి. సత్యము తెలుసుకోవాలి, సాతాను జ్ఞానం కూడా తెలుసుకోవాలి. రెండు చెప్తూ రెండిటికి వ్యత్యాసాన్ని విడదీసి చెప్పే వాళ్ళే నిజమైన బోధకులు. కాబట్టి నిజమైన బోధకులను కూడా గుర్తించండి అని క్రీస్తు హెచ్చరిక చేశాడు. మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి అని మన ప్రభు అయిన క్రీస్తు మనల్ని హెచ్చరిక చేశాడు. కాబట్టి మనము నిజమైన బోధకుడు ఎవరు, అబద్ధ బోధకుడు ఎవరు, అబద్ధ బోధకుడు లిస్ట్ తెచ్చుకోవాలి, నిజమైన బోధకుడు అంటే ఎట్లుంటాడో తెలుసుకోవాలి. అప్పుడు నిజమైన బోధ ఏదైతే అది వినాలి, అబద్ధ బోధ ఏదైతే ఉందో దాన్ని మనం దూరం చేసుకోవాలి. ఇది మీరు సత్యానికి వ్యతిరేకంగా చెప్తున్నారు, మనం దూరం అవ్వాలి. అంటే అది మన మీదనే ఉంది. అది మనకి స్వతంత్రత ఇచ్చాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. బోధకులకు చెప్పలే, మనలాంటి వాళ్ళకి చెప్పాడు. మనము బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్త చేసుకో అన్నాడు. మనకి జాగ్రత్త చెప్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతి వాక్యం కూడా గుర్తు లేకపోతే రాసుకొని జాగ్రత్త పెట్టుకొని మనం దైవ విధానాన్ని నడుచుకోవాలి. దేవుడిచ్చిన ఈ జన్మ, ఈ సమయము సత్యం తెలుసుకోవటానికి ఎక్కువ కేటాయించాలి. అట్లా కేటాయించడానికి అవకాశాన్ని ఇవ్వమని ఆ దేవుని వేడుకొని, ఆ సత్యాన్ని తెలియజేయమని దేవుని వేడుకొని, అసత్యం ఏదో ఆ వ్యత్యాస జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి తండ్రి అని వేడుకోవాలి. అది నిజమైన ఆస్తి. ఆ వివేచన జ్ఞానం వస్తే అది అద్భుతమైన పరలోక ధనం కింద నీకు ఆస్తిగా ఉంటుంది. అది నీకు ఎంతో మేలు చేసేదిగా ఉంటుంది. కాబట్టి పరలోక ధనాన్నే ఆశిద్దాము. ఇహలోక ధనం నువ్వు అడగకుండా వస్తుంది. అది మనందరికీ తెలిసిందే. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.